హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా అతి ముఖ్యమైన సమాచారం విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైన అంశం ఏమిటి అనంటే, తాము రిటైర్మెంట్ సమయంలో తీసుకున్నటువంటి కమ్యుటేషన్ మొత్తాన్ని తిరిగి చెల్లించే కాల పరిమితిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించమని కోరటం. దీనికోసం అనేక పెన్షనర్ల సంఘాలు గతంలో కొన్ని గత కొన్ని దశాబ్దాలుగా అయితే ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి అయితే తెస్తున్నాయి. మరియు న్యాయ పోరాటాలు కూడా చేస్తున్నాయి. అయితే ఈ యొక్క అంశాలపై ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఒక తీర్పు పిడుగులాగా అయితే పడింది. సో, రిట్ పిటిషన్ నంబర్ 12781/2024లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సర్ త్రిలోక్ చంద్ అనేటటువంటి కేసును విచారించినటువంటి ధర్మాసనం పెన్షనర్ల విన్నపాన్ని త్రోసిపుచ్చుతూ అత్యంత కీలకమైన మరియు నిరాశపరిచేటటువంటి తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్స్‌కు ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే అసలు ఈ వివాదం ఏమిటి? సో, పెన్షనర్లు తమకు ఎందుకు రావాల్సినటువంటి పెన్షన్‌లో కొంత భాగాన్ని గరిష్టంగా 40% వరకు ముందే నగదు రూపంలో పొందుతారు. సో, దీన్నే కమ్యుటేషన్ అంటారు. సో, ఈ యొక్క మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షనర్ యొక్క పెన్షన్ నుండి రికవరీ చేస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క రికవరీ కాలపరిమితి 15 సంవత్సరాలుగా అయితే ఉంది. పెన్షనర్ల వాదన ప్రకారంగా ప్రభుత్వం వసూలు చేసేటటువంటి వడ్డీ రేటు మరియు అసలు పరిగణలోకి తీసుకుంటే కేవలం 12 లేదా 13 సంవత్సరాల్లోనే ప్రభుత్వము ఇచ్చినటువంటి మొత్తం వడ్డీ సహా తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత కూడా మరొక 2 ఏళ్ల పాటు రికవరీ చేయడం అనేది పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందిగా పెట్టడమే అని చెప్పేసి వారు వాదిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ కాలాన్ని తగ్గించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరియు మెజారిటీ రాష్ట్రాల్లో మాత్రం 15 ఏళ్ల నిబంధననే అమల్లో అయితే ఉంది. అయితే ఢిల్లీ హైకోర్టు ఇటీవల తన తీర్పులో ఈ 15 ఏళ్ల నిబంధన చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. కోర్టు ఏమనిందంటే, కమ్యుటేషన్ అనేది ఒక సాధారణ బ్యాంకు రుణం లాంటిదేమీ కాదిది. సో, దీనికి కేవలం అప్పుగా పరిగణించి అసలు, వడ్డీ లెక్కలు వేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అయితే దీని వెనుక ఉన్నటువంటి యాక్చువరియల్స్ లెక్కలైతే ఉంటాయి. అంటే మరణాల రేటు మోర్టాలిటీ రిస్క్ అంటాము. సో, సగటు జీవిత కాలం అనేది సగటు వ్యక్తి జీవిత కాలం మరియు ప్రస్తుత వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క 15 ఏళ్ల కాలాన్ని నిర్ణయించామని అయితే పేర్కొంది ప్రభుత్వము. కాబట్టి 12 ఏళ్లలోనే రికవరీ అయిపోతుందనే వాదనను సంకేతంగా కోర్టు అయితే అంగీకరించలేదు. 6 మరియు 7వ వేతన సంఘాలు కూడా ఈ యొక్క 15 ఏళ్ల కాలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని కొనసాగించాలని సిఫార్సు చేశాయనైతే కోర్టు గుర్తు చేసింది. సో, మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే, కమ్యుటేషన్ అనేది ఉద్యోగి యొక్క ఐచ్ఛికం, అంటే ఆప్షనల్. సో, ప్రభుత్వం ఎవరిని కూడా బలవంతంగా కమ్యుటేషన్ తీసుకోమని చెప్పదు. ఉద్యోగి తన అవసరాల కోసం స్వచ్ఛందంగా దీన్ని ఎంచుకుంటారు. ఒకసారి ప్రభుత్వం పెట్టినటువంటి షరతులకు అంగీకరించి, ఆ ప్రయోజనం పొందిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ షరతులను బాగోలేవు అని జెప్పేసి చెప్పడము ఒప్పంద ఉల్లంఘన కిందకే వస్తుందని జెప్పేసి కోర్టు వ్యాఖ్యానించిందనమాట. అంతేకాకుండా ఈ యొక్క కమ్యుటేషన్ ద్వారా వచ్చేటటువంటి భారీ మొత్తానికి ఎటువంటి ఆదాయపు పన్ను ఉండదు. ఒకవేళ మీరు కమ్యుటేషన్ తీసుకోకుండా ప్రతి నెల పూర్తి పెన్షన్ గనక తీసుకున్నట్లు ఉంటే, ఆ మొత్తం మీద మీకు మీ టాక్స్ స్లాబ్‌లోకి వచ్చిన పన్ను కట్టాల్సి రావచ్చు. మేబీ ఒకవేళ ఎక్కువుంటే. ఈ టాక్స్ బెనిఫిట్‌ని కూడా ఇక్కడ పెన్షనర్స్ అయితే మర్చిపోకూడదని కోర్టు సూచించింది. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్. ఒక పెన్షనర్ కమ్యుటేషన్ తీసుకున్న మరుసటి రోజు లేదా నెల రోజుల్లో చనిపోతే ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని రికవరీ అనేది చెయ్యదు. అంటే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందనమాట. ఇది ఒక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది. సౌకర్యమని ప్రభుత్వం తీసుకునేటువంటి ఇటువంటి పాలసీ నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు అని జెప్పేసి న్యాయమూర్తులైతే స్పష్టం చేశారు. మరి ఇందులో ఇది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో అంశమని, ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన ఏమీ లేదని అయితే వారు తీర్పును ఖరారు చేశారు.
అయితే కోర్టును మనం గౌరవించినప్పటికీ పెన్షన్ల వైపు వాస్తవ పరిస్థితులను కూడా గమనించాలి. సో, ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి పెన్షనర్లకు రావాల్సినటువంటి యొక్క ప్రయోజనాల విషయంలో గూడా ఎందుకు ఆలస్యం చేస్తోంది? ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో పీఆర్సీ అమలు ఆలస్యం కావడంతో ఏళ్ల తరబడి ఈ యొక్క జాప్యం అయితే జరుగుతోంది. దీనివల్ల పెన్షనర్లు వేల రూపాయలైతే నష్టపోతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే భారీగా డీఏలు, బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. సో, మరి రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ వంటి బెనిఫిట్స్ రావటానికి 2 ఏళ్ల సమయం పడుతుంది. మరి కరోనా సమయంలో కష్టకాలంలో ఉన్నామని చెప్పి 3 డీఏలను ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలే కదా! మరి పెన్షనర్లకు ఆర్థిక నష్టం కలిగినప్పుడు లేని నియమాలు రికవరీ విషయంలో మాత్రం ఇంత కఠినంగా ఉండటం ఎంతవరకు న్యాయం అనేది పెన్షనర్ల ఆవేదన అనైతే చెప్పవచ్చు.